కోనసీమ ప్రాంతంలోని గోదావరి గట్టు అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ ఊరి పక్కనే స్వచ్ఛంగా ప్రవహించే గోదావరి నది వల్ల ఆ ఊరికొక ప్రత్యేకమైన కళ, ప్రశాంతత ఉండేది. ప్రతి ఆదివారం సూర్యోదయానికి ముందే ఆ ఊరి శివార్లలో ఉండే ఖాళీ ప్రదేశం చేపల సంతగా మారుతుంది. ఆ సంతలో ఇద్దరు ముఖ్యమైన, ఒకరు సోమరాజు, మరొకరు పుల్లయ్య వ్యక్తులు ఉండేవారు. సోమరాజు ఎంతో నిజాయితీపరుడు. గంగమ్మ తల్లి ప్రసాదించిన చేపలను సరసమైన ధరకు అమ్ముతూ వచ్చిన వారందరితో ఎంతో ఆప్యాయంగా, మర్యాదగా మాట్లాడేవాడు. పుల్లయ్య మాత్రం స్వార్థపరుడు. ఎలాగైనా ఎక్కువ లాభం సంపాదించాలని, ఎదుటివారిని మోసం చేయడానికైనా వెనుకాడని కఠిన మనస్తత్వం కలవాడు. ఒక ఆదివారం ఉదయం సంత ఎప్పట్లాగే సందడిగా మొదలైంది. ఆకాశం ఇంకా ఎర్రగా ఉండగానే జనం గుంపులు గుంపులుగా రావడం మొదలుపెట్టారు. రండి బాబు రండి, ఇప్పుడే పడవ దిగి వచ్చిన తాజా చేపలు. గంగమ్మ తల్లి ఒళ్ళో నుండి నేరుగా మీ బుట్టల్లోకి. కేవలం 100 రూపాయలకే కిలో చెల్లలు. మా దగ్గర మోసం ఉండదు, కేవలం నమ్మకం మాత్రమే ఉంటుంది. అప్పుడే అక్కడికి రామారావు అనే ఒక పాత వినియోగదారుడు వచ్చాడు. ఆయనకు సోమరాజు అంటే ఎంతో గౌరవం. ఏమండా ఈ సోమరాజు గారు, మీ దగ్గర చేపలు కొంటే ఆ రుచే వేరండి. పోయిన వారం తీసుకున్న పులస కూర అద్భుతంగా ఉందండి. మా ఆవిడ వండిన విధానం కంటే మీ చేప తాజాదనం వల్లే అంత రుచి వచ్చిందని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఈ రోజు మా ఇంట్లో చుట్టాలు వస్తున్నారు. నగరం నుండి మా అల్లుడి గారు కూడా వస్తున్నారు. మంచి రొయ్యలు ఏమైనా ఉంటే చూడండి. తప్పకుండా రామారావు గారు, చుట్టాలు వస్తున్నారంటే వారికి మంచి విందు ఇవ్వాల్సిందే. ఇదిగోండి ఈ రొయ్యలు చూడండి ఎంత తెల్లగా మెరుస్తున్నాయో. ఇప్పుడే వలలో నుంచి తీశాను. మీకు లాభం అక్కర్లేదు, అసలు ధరకే ఇచ్చేస్తాను. మీరు మన ఊరివారు, పైగా నాకు ఎంతో కాలంగా తెలిసినవారు. మీ సంతృప్తి నాకు అన్నిటికంటే ముఖ్యం. అలా ఉండగా సోమరాజు దగ్గర జనం గుంపులు గుంపులుగా ఉండడం చూసి పక్కనే ఉన్న పుల్లయ్యకు కడుపు మండిపోయింది. అసూయతో ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. పుల్లయ్య తన దగ్గరున్న పాత చేపలకు హానికరమైన రంగులు పూసి ఇప్పుడే పట్టినట్టుగా భ్రమింపచేస్తున్నాడు. ఆయన వ్యాపారమంతా మోసం మీదనే ఆధారపడి ఉంటుంది. పుల్లయ్య తనలో తాను, ఆ సోమరాజు గారికి అసలు వ్యాపార సూత్రాలే తెలియవు. వచ్చిన వాళ్ళందరికీ ఆప్యాయతలు పంచితే తిండి వస్తుందా, డబ్బు వస్తుందా? ఈ లోకం డబ్బున్నవాడిదే. ఈ రోజు ఎలాగైనా వీడి వ్యాపారం దెబ్బ కొట్టి నా దగ్గర ఉన్న చేపలను అందరికీ అంటగట్టాలి. జనం పిచ్చోళ్ళు, మెరిసేదంతా బంగారం అనుకుంటారు. పుల్లయ్య సోమరాజు దగ్గరికి వెళ్లి, ఏమండా ఈ సోమరాజు గారు, ఎప్పుడు ఇలాగే తక్కువ ధరకి అమ్ముకుంటే మీ ఇల్లు ఎలా గడుస్తుంది? ఆ పాత వలలు రిపేర్ చేసుకోవడానికి, పడవలు బాగు చేసుకోవడానికి ఈ సంపద సరిపోతుందా ఏమిటి? కొంచెం తెలివిగా ఆలోచించండి, ధర పెంచండి, లేదంటే నాలాగా కొంచెం మెరుగులు దిద్దండి. పుల్లయ్య, సంపాదన అంటే కేవలం జేబు నిండా డబ్బుండడం మాత్రమే కాదురా. సంతకొచ్చిన మనిషి తన కష్టార్జితాన్ని నా దగ్గర పెట్టి నవ్వుతూ ఇంటికెళ్తే అదే నాకు కోట్లిచ్చినంత ఆస్తి. కడుపు నిండా తినేవాడి దీవెనుంటే చాలు. గంగమ్మ తల్లి మనల్ని ఎప్పుడు ఆకలితో ఉంచదు. పాపపు సొమ్ము ఎప్పటికీ మిగలదు. అబ్బో, నీ వేదాంతాలు నా దగ్గర కాదులే కానీ చూడండి, ఆ నగరం నుండి వచ్చిన వ్యాపారులు నా చేపల కోసం ఎలా ఎగబడుతున్నారు. నేను 1 కిలో చేపను 200కు అమ్ముతున్నారు. నువ్వు మాత్రం ఇంకా 100 దగ్గరే ఉన్నావు. నీకంటే నా దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, అదే నాకు ముఖ్యం. నీ చేపలు ఆకర్షణీయంగా ఉండొచ్చేమో పుల్లయ్య, కానీ వాటి వెనక నీ స్వార్థం స్పష్టంగా కనిపిస్తుంది. అది అమాయక ప్రజల ఆరోగ్యానికి హానికరం. నిజాయితీ లేని వ్యాపారం పేకమేడ లాంటిది, ఎప్పుడో ఒకప్పుడు కూలిపోక తప్పదు. ఇంతలో అక్కడికి రంగయ్య అనే ఒక ముసలాయనొచ్చాడు. ఆయనకు వయసు పైబడడం వల్ల కళ్ళు కొంచెం మందకించాయి. సరిగ్గా చూడలేకపోతున్నాడు. ఆశగా తన మనవడి కోసం చేపలు కొనడానికి సంతంతా తిరుగుతున్నాడు. బాబు పుల్లయ్య, నా మనవడికి ఈ రోజు చేపల కూర తినాలని ఉందట. వాడు చాలా మారం చేస్తున్నాడు. మంచి చేప ఏదైనా ఉంటే ఇవ్వు బాబు, నీ దగ్గర చేపలు బాగా మెరుస్తున్నాయి. పుల్లయ్య అవకాశం దొరికిందని సంబరపడుతూ, రండి రంగయ్య తాత, సరైన చోటుకే వచ్చారు. ఇదిగో ఈ చేప చూడండి, ఎంత బలంగా ఎంత మెరుస్తుందో. ఇది ఈ సంతలోనే ఖరీదైన చేప, ఎక్కడా దొరకదు. మీకోసం, మన ముసలి బంధుత్వం కోసం కేవలం 500 రూపాయలకే ఇస్తున్నాను. ఇదొక్కటి వండుకుంటే ఇల్లంతా వాసన వస్తుంది. మీ మనవడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు. సోమయ్య గమనిస్తూ, పుల్లయ్య, ఆ పెద్దాయుడుకు అబద్ధం చెప్పకు, పాపం పండుతుంది. తాత, ఆ చేపకు వాడు రంగు పూసాడని నాకు తెలుసు. అది నిన్నటి చేప, లోపల పాడైపోయి ఉండొచ్చు. రంగు చూసి మోసపోకండి. ఆ సోమరాజు, నువ్వు నీ పని చూసుకో. నా వ్యాపారంలో వేలు పెట్టి నా పొట్ట కొట్టకు. తాత, మీరు ఇతని మాటలు నమ్మకండి. ఆయనకు నా దగ్గర జనం ఎక్కువ వస్తున్నారని అసూయ. కావాలంటే ఇంకో 100 తగ్గించి 400కే ఇస్తాను, తీసుకోండి. సోరలే బాబు, ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. ఎవరికి వారు తానే గొప్ప అంటున్నారు. కానీ పుల్లయ్య, నీ ముఖంలో ఏదో కంగారు కనిపిస్తుంది. సోమరాజు గారు, మీ కళ్ళలో నిజాయితీ కనిపిస్తుంది. మీరు ఏ చేప తీసుకోమంటారో చెప్పండి. తాత, మీరు ఇబ్బంది పడకండి. ఇదిగోండి ఈ చిన్న చేపలు తీసుకోండి. ఇవి చిన్నవైనా చాలా రుచిగా ఉంటాయి.
ఆరోగ్యానికి ఎంతో మంచివి. పైగా ఇప్పుడే వల నుండి తీసినవి. వీటికి కేవలం 100 రూపాయలే ఇవ్వండి చాలు. మీ మనవడు ఎంతో సంతోషిస్తాడు. అలా అనుకుంటూ రంగయ్య సోమరాజు మీద నమ్మకంతో చేపలు తీసుకుని మనస్ఫూర్తిగా దీవించి వెళ్లాడు. పుల్లయ్య ప్లాన్ పాడవడంతో అతను సోమరాజుపై కోపంతో రగిలిపోయాడు. తన పాత చేపలను ఎవరు కొనకపోవడంతో ఆయన మరింత కుట్రలు పన్నడం మొదలుపెట్టాడు. సంత ముగిసే సమయానికి సోమరాజు దగ్గర చేపలన్నీ అయిపోయాయి. కాని పుల్లయ్య దగ్గర ఇంకా సగం చేపలు అలాగే మిగిలిపోయాయి. ఆ చేపల నుండి మెల్లగా దుర్వాసన రావడం మొదలైంది. ఇక అదే సమయంలో సంతలోకి జిల్లా అధికారి ఒకరు మారువేషంలో వచ్చారు. ఆయన ఒక సామాన్యమైన రైతులాగా వేషం వేసుకుని ఈ సంతలో జరుగుతున్న అక్రమాలను, కల్తీలను కనిపెట్టడానికని వచ్చారు. ఆయన నిశ్శబ్దంగా గమనిస్తూ పుల్లయ్య దగ్గరకు వెళ్లారు. అధికారి మారువేషంలో, ఎవండి వ్యాపారి గారు, మీ చేపలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎక్కడ పట్టినవి? కిలో ఎంత ధర పడుతుంది? 1000 రూపాయలండి. ఇవి చాలా అరుదైనవే. విదేశాలకు ఎగుమతి అయ్యే రకాలు. చాలా డిమాండ్ ఉంది. ఎక్కడా దొరకవు. అంత ధర? మరి ఎక్కువ చెబుతున్నారే. కానీ చేపలు బాగున్నాయి. సరే, ఒక 5 కిలోలు ఇవ్వు. మా ఇంట్లో పండుగ ఉంది. పుల్లయ్య సంతోషంతో ఉప్పి తబ్బిబ్బవుతూ, అలాగేనండి, ఇప్పుడే చేస్తాను. పుల్లయ్య తనలో తాను, అమ్మయ్య, ఈ పిచ్చివాడు దొరికాడు. నా దగ్గరున్న పాత సరుకంతా ఇతనికి అట్టగట్టేస్తాను. ఒక్క దెబ్బతో వారానికి సరిపడా సంపద వచ్చేస్తుంది. అప్పుడు పుల్లయ్య ఆ చేపలను ప్యాక్ చేస్తూ ఉండగా సోమరాజు మళ్లీ గమనించి తన మనసు చంపుకోలేక అడ్డుపడ్డాడు. బాబు, ఆగండి. మీరు కొత్తగా వచ్చినట్లున్నారు. మీకు ఈ సంత గురించి తెలియదు. ఈ చేపలు కొనకండి. ఇవి పాతవి. వీటికి రంగు పోసి తాజావిగా నమ్మిస్తున్నాడు. ఇవి తింటే మీ ఇంట్లో అందరి ఆరోగ్యం పాడవుతుంది. పుల్లయ్య, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిజం చెప్పు. నీ స్వార్థం కోసం ఒక కుటుంబాన్ని ప్రమాదంలో పడేయకు. సోమరాజా, నువ్వు మరీ అతి చేస్తున్నావు. ఇతను కొంటానంటుంటే నీకేంటంట అడ్డు? నీకు చేత కాకపోతే నోరు మూసుకుని కూర్చో. నా వ్యాపారాన్ని పాడు. అధికారి నిజరూపం బయట పెడుతూ, అవును పుల్లయ్య, సోమరాజు చెప్పింది 100% నిజమే. నేను ఈ ప్రాంతపు ఫిషరీస్ ఆఫీసర్ని. నీలాంటి మోసగాళ్ల మీద మాకు చాలా ఫిర్యాదులు వచ్చాయి. సోమరాజు గారి నిజాయితీని పరీక్షించడానికి, నీ స్వార్థాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి నేను ఇలా మారువేషంలో వచ్చాను. నువ్వు ఒక మనిషివే కాదు. నువ్వు అసలు మనిషివే కాదు. విషం అమ్మే రాక్షసుడివి. అలా అనగానే పుల్లయ్య ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. ముఖం తెల్లబారిపోయింది. అధికారులు వెంటనే రంగంలోకి దిగి పుల్లయ్య దుకాణాన్ని తనిఖీ చేశారు. అక్కడ హానికరమైన రసాయనాలు, కృత్రిమ రంగులు బయటపడ్డాయి. ఆ చేపల నుండి వస్తున్న అసలు కుళ్ళు వాసనను గుర్తించారు. పుల్లయ్య, వ్యాపారం అంటే కేవలం లాభం సంపాదించడం మాత్రమే కాదు, మనుషుల నమ్మకాన్ని కాపాడుకోవడం. నువ్వు చేసే ఈ పని వల్ల ఈ గోదావరి గట్టు ఊరి పేరు పోవడమే కాకుండా ఎంతో మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావు. చట్టపరంగా నీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. నిన్ను ఈ సంత నుండి శాశ్వతంగా బహిష్కరిస్తున్నాం. అయ్యా, అతను తప్పు చేశాడు నిజమే. కానీ అతనికి కూడా భార్యాబిడ్డలున్నారుగా. తప్పు తెలుసుకుంటే మనిషికి ఒక అవకాశం ఇవ్వాలి. ఈ ఒక్కసారికి క్షమించండి అయ్యా. మళ్ళీ ఇలా చెయ్యనని హామీ ఇస్తాడు. ఆయనకు బుద్ధొచ్చిందని నేను నమ్ముతున్నాను. సోమరాజు, నిన్నెన్ని మాటలు అన్నాను. నీ వ్యాపారాన్ని ఎన్ని రకాలుగా చెడగొట్టాలని చూశాను. కానీ నువ్వు మాత్రం నా మంచి గురించి ఆలోచిస్తున్నావు. నీ మంచి మనసు ముందు నా స్వార్థం, నా అహంకారం చాలా చిన్నదైపోయాయి. సోమరాజు, నన్ను క్షమించు సోమరాజు. అయ్యా, ఇక నుండి నేనెప్పుడూ ఇలాంటి నీచమైన పనులు చెయ్యను. సోమరాజు చెప్పినట్లు నిజాయితీగా బతుకుతాను. గంగమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నానయ్యా. సోమరాజు గారు, మీలాంటి మహానుభావులు ఉండబట్టే ఈ ఊర్లో మానవత్వం బ్రతికే ఉంది. పుల్లయ్య, సోమరాజు గారి మాట కోసం నిన్ను వదిలేస్తున్నాను. కానీ ఇకపై నీ ప్రవర్తన మారాలి. ప్రతి ఆదివారం నీ దుకాణాన్ని మేము తనిఖీ చేస్తాం. ఆ రోజు నుండి సంతలో పుల్లయ్య పూర్తిగా మారిపోయాడు. తన దగ్గరున్న రంగుల డబ్బాలన్నీ పారేసి సోమరాజుతో కలిసి నిజాయితీగా వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. సంతకొచ్చే జనం కూడా ఇప్పుడు ఎంతో నమ్మకంతో వస్తున్నారు. ఆ ఊరి చేపల సంత ఇప్పుడు కేవలం వ్యాపార కేంద్రంగానే కాదు, నిజాయితీకి మారుపేరుగా నిలిచింది. సూర్యుడు అస్తమిస్తున్న వేళ గోదావరి గట్టు మీద చల్లని గాలి వీస్తూ ఉండగా సోమరాజు మరియు పుల్లయ్య తమ కాలి బుట్టలతో మనశ్శాంతితో ఇంటికి నడుస్తూ వెళ్తున్నారు. సోమరాజు, ఈ రోజు నాకు వచ్చిన లాభం గతంలో కంటే తక్కువే కావచ్చు, కానీ నా మనసు మాత్రం ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉందిరా. మోసం చేసి సంపాదించినప్పుడు గుండెలో భయం ఉండేది. ఇప్పుడు ఆ భయమే లేదు. సోమరాజు నవ్వుతూ, అదే అసలైన సంపద పుల్లయ్య. నిజాయితీగా సంపాదించిన రూపాయి ఇచ్చే తృప్తి మోసం చేసి సంపాదించిన 1,00,000 రూపాయలు కూడా ఇవ్వలేవు. మనం తిన్న అన్నం అరగాలంటే అది ధర్మంగా సంపాదించినదై ఉండాలి. ఇది మన పెద్దలు చెప్పిన మాట, ఎప్పటికీ నిజం. నిజమే సోమరాజా, మనిషికి మనిషి తోడుండాలి గాని ఒకరికొకరు మోసం చేసుకోకూడదు. ఈ చేపల సంత నాకు ఒక పెద్ద గుణపాఠాన్ని నేర్పింది. ఇక మీదట మనం అందరం కలిసి ఈ సంతను ఇంకా గొప్పగా తీర్చిదిద్దుదాం. అలా ఆ పల్లెటూరిలో చేపల సంత కేవలం ఒక సంతగానే కాకుండా మనుషుల మధ్య అనుబంధాలను పెంచే ఒక పవిత్ర స్థలంగా నిలిచిపోయింది. స్వార్థం వీడితేనే సమాజం బాగుంటుందని
నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుందని ఆ ఊరి ప్రజలు ప్రపంచానికి చాటి చెప్పారు. ఆ ఊరి పిల్లలకు ఈ కథ ఒక గొప్ప నీతి పాఠంగా మారింది. ఈ కథలోని నీతి ఏంటంటే, నిజాయితీతో కూడిన ప్రవర్తన ఎప్పుడూ గౌరవాన్నిస్తుంది. స్వార్థం మనిషిని తాత్కాలికంగా పైకి తీసుకెళ్లినా చివరకు పతనం తప్పదు. తోటివారి పట్ల కరుణ, ప్రేమ కలిగి ఉండడమే అసలైన మానవత్వం. ధర్మమే జయాన్నిస్తుంది. ఒక గ్రామంలో రామకృష్ణయ్య అనే ఒక పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన తన జీవితాంతమంతా వ్యవసాయం, చిన్న వ్యాపారం చేసి ఆహర్నిశలు కష్టపడి ఎంతో ఆస్తిపాస్తులు కూడబెట్టాడు. ఆయన భార్య సావిత్రమ్మ ఎంతో మంచిది. ఇంటికొచ్చిన వారిని కడుపు నిండా భోజనం పెట్టకుండా పంపేదే కాదు. వారికి 2 కొడుకులు. పెద్ద కొడుకు రాము, చిన్న కొడుకు సోము. వారికి ఘనంగా పెళ్లిళ్లు కూడా చేశారు. రాముకు సుమతితో, సోముకు లక్ష్మితో వివాహం జరిగింది. అలా సోము ఉద్యోగరీత్యా పట్నంలో స్థిరపడగా, రాము వ్యవసాయం చూసుకుంటూ ఊర్లోనే తండ్రి వద్ద ఉండిపోయాడు. కాలక్రమంలో రామకృష్ణయ్యకు వృద్ధాప్యం రావడం, తన భార్య సావిత్రమ్మ అనారోగ్యంతో కాలం చేసింది. అదే సమయంలో కొడుకుల భవిష్యత్తు మీద ఉన్న విపరీతమైన ప్రేమతో తాను బ్రతికుండగానే తన కష్టార్జితమైన పొలాలు, ఇల్లు అన్నీ 2 కొడుకుల పేరట సమానంగా రాసేశాడు. బహుశా ఆయన జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు అదేనేమో. అప్పుడు ఆస్తి చేతికి రాకముందు ఎంతో వినయంగా ఉన్న రాము, సోము ఇద్దరి ప్రవర్తనలోనూ ఒక్కసారిగా మార్పొచ్చింది. ఇంటి యజమాని హోదా రాముకి దక్కడంతో తండ్రిని ఒక భారంగా పనికిరాని వస్తువుగా చూడడం మొదలుపెట్టాడు. కనీసం సమయానికి అన్నం పెట్టడం కూడా మానేశాడు. ఒకరోజు ఉదయం రామకృష్ణయ్య అరుగు మీద కూర్చొని తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నాడు. తనలో తాను, భగవంతుడా, ఏ పుణ్యఫలమని నాకు ఈ ఆస్తిపస్తులిచ్చావు? రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను ప్రయోజకులను చేస్తే ఈనాడు కన్న తండ్రికి కడుపు నిండా అన్నం పెట్టడానికి ఒక మందు గోలి వేయడానికి కూడా వెనుకాడుతున్నారు. అక్కడే ఉన్న రాము స్నేహితుడు రంగారావు రాముతో ఇంటి అరుగు మీద కూర్చొని మాట్లాడుతున్నాడు. ఏంట్రా రాము, మీ నాన్నగారి దగ్గు రోజు రోజుకు పెరిగిపోతుంది. ఆయనకు మందులు ఇప్పిస్తున్నావా లేదా? ఊరికే ఇంట్లో కూర్చొని తింటూ ఇలా దగ్గుతూ ఉంటే నీకు కూడా ప్రశాంతత ఉండదు కదా. ఆస్తంతా నీ చేతికి వచ్చేసిందిగా, ఇంకేం భయం? రాము నిర్లక్ష్యంగా, ఆ వయసులో ఆ మాత్రం రోగాలు సహజమేనరా రంగా. అయినా ప్రతి చిన్నదానికి వైద్యుడా అంట చుట్టూ తిరిగి ఓపిక, డబ్బు నా దగ్గర లేవు. ఆయన కర్మ ఎన్ని రోజులు రాసి పెట్టుంటే అన్ని రోజులుంటాడు. అలా వారి మాటలు వింటున్న రామకృష్ణయ్య గుండె పగిలినంత పనైంది. అప్పుడే ఆ దారిన పోతున్న పొరుగున ఉండే ఆవిడ శాంతమ్మ రామకృష్ణయ్య దగ్గరకొచ్చింది. ఏవండి రామకృష్ణయ్య గారు, అలా అరుగు మీద కూర్చొని నీరసంగా ఉన్నారు? మీ పెద్ద కోడలు సుమతి గారు లోపల ఏదో హడావడిగా వంట చేస్తున్నట్లున్నారు. మీకు ఛాయ్ అయినా ఇచ్చారా లేదా? ఏమోనమ్మా శాంతమ్మ, ఈ వయసులో ఛాయ్ అడగడానికి మొహమాటంగా ఉంది. పెళ్ళైన కొత్తలో కోడళ్ళు ఎంతో మర్యాదగా ఉండేవారు. ఆస్తి చేతికొచ్చాక ఆశల రూపాయలు బయటపడ్డాయి. పట్నంలో ఉన్న చిన్నోడు సోమి ఎలా ఉన్నానోనని పలకరించాడు. నా కొడుకు రాబో అయితే వాడి స్నేహితుడు రంగారావు మాటలు విని నన్ను గదిలో నుండి బయటికి గెంటేసేలా ఉన్నాడు. అదే సమయంలో రామకృష్ణయ్యను పరీక్షించడానికి ఊరి వైద్యుడు వెంకటేష్ అక్కడికొచ్చాడు. ఏంట్రామో, మీ నాన్నగారికి నేను రాసిచ్చిన మందులు తెచ్చావా? ఆయనకు పౌష్టికారం పెట్టాలని చెప్పాను. చూస్తుంటే మనిషి ఎండిపోయినట్లున్నాడు. ఆస్తి కోసం తండ్రిని ఇలా పస్తులుంచడం మహాపాపం రా. రాము కోపంగా, మా ఇంటి విషయాలు మీకెందుకు వైద్యుడు గారు? మీ రుసుము మీరు తీసుకుని వెళ్ళండి. ఆయనకి ఏది పెట్టాలో మాకు తెలుసు. అది విన్నాక వెంకటేష్ నిరాశగా తల ఊపుతూ వెళ్లిపోయాడు. ఈ పరిణామాలన్నీ ఇంట్లో నుండి గమనిస్తున్న పెద్ద కోడలు సుమతికి ఎంతో బాధ కలిగింది. ఆమెకు మామగారి పట్ల ఎంతో భక్తి గౌరవాలు ఉన్నాయి. తన భర్త చేస్తున్న తప్పును ఆమె ఎన్నోసార్లు సరిదిద్దాలని చూసింది. కాని రాము మరింత కఠినంగా మారాడు. ఎలాగైనా తన భర్తకు, మరిదికి బుద్ధి చెప్పి మామగారి శేష జీవితాన్ని ప్రశాంతంగా మార్చాలని సుమతి ఒక నాటకం ఆడాలని నిశ్చయించుకుంది. ఒకరోజు రాత్రి సుమతి తన భర్త రాముని గదిలోకి పిలిచి తలుపులు మూసి రహస్యంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఏమండి, ఇట్రండి, మీతో ఒక ముఖ్యమైన విషయం చర్చించాలి. ఆ రంగారావు మాటలు విని మీరు మన మామగారిని కేవలం ఒక ముసలి ప్రాణిలా చూస్తున్నారు. ఆయనను వదిలించుకోవాలని చూస్తున్నారు. కాని ఆయన దగ్గర ఇంకా మనం ఊహించిన సంపద ఏదో దాగుందని నాకు గట్టి నమ్మకం కలుగుతోందండి. రాము ఆశ్చర్యంతో, సంపద ఏముంటుంది సుమతి? ఉన్న పొలం, ఇల్లు, అత్తయ్య గారి నగలు అన్ని మన పేరట, పట్నంలో ఉన్న తమ్ముడు పేరట రాసేశాడు కదా. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నది కేవలం ఆ పాత చిరిగిపోయిన పంచలు, కళ్ళజోడు తప్ప ఇంకేం లేవు. మీరు పొరపడుతున్నారు. నిన్న రాత్రి నేను నీళ్లు తాగడానికి లేచినప్పుడు ఆయన గది దగ్గర నుండి వెళ్తుండగా ఒక వింత శబ్దం విన్నాను. ఆ పాత పెద్ద ఇనుప పెట్టెను ఆయన ఎంతో జాగ్రత్తగా తుడుస్తూ అందులో ఉన్న కొన్ని మిలమిలలాడే వస్తువులను చూసుకుని మురిసిపోతున్నారు. బహుశా అవి మీ తాతల కాలం నాటి నిజాం నవాబుల బంగారు నాణేలు, వజ్రాలు అయ్యుండొచ్చుగా. బంగారు నాణేలా?
ఇది నిజమా? ఒకవేళ అంటే ఆయన మనకి ఎందుకు చెప్పలేదు? ఆ పెట్టె ఎక్కడుంది? ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. రేపు పొద్దున రంగారావుతో చెప్పి వాటిని అమ్మేయాలి. ఆగండి తొందరపడితే కార్యం చెడుతుంది. ఇప్పుడే వెళ్ళి అడిగితే ఆయన అవి మీకు ఇవ్వరు, సరే కదా? ఎక్కడైనా మాయం చేస్తారు. ఆ రంగారావుకి ఈ విషయం అస్సలు తెలియకూడదు. తెలిస్తే వాడే సగం కొట్టేస్తాడు. మన మామగారిని ఎంతో ప్రేమగా గౌరవంగా చూసుకుంటే ఆ నిధిని ఆయనే స్వయంగా మనకు అప్పగిస్తారు. ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే కోపంలో ఊర్లో ఉన్న మీ మేనత్త పార్వతమ్మ గారికి ఇచ్చేసినా ఆశ్చర్యం లేదు. అది విన్నాక రాము బుర్రలో పేరాస మొదలైంది. వెంటనే తన తప్పు తెలుసుకున్నట్లు నటించాలని నిర్ణయించుకున్నాడు. ఆ మరుసటి రోజు సుమతి తన ప్రణాళికలో భాగంగా ఈ రహస్య నిధి వార్తను పరోక్షంగా చిన్న కోడలు లక్ష్మికి కూడా చేరవేసింది. లక్ష్మి వెంటనే తన భర్త సోముకి ఈ విషయం చెప్పింది. బంగారు నాణేలు అనగానే సోము కార్యాలయానికి సెలవు పెట్టి భార్యను తీసుకుని హుటాహుటిన పల్లెటూరికి చేరుకున్నాడు. సోము గబగబా ఇంట్లోకొస్తూ, నాన్నగారు ఎలా ఉన్నారు? మీ ఒంట్లో బాగాలేదని తెలిసింది, అందుకే వెంటనే బయలుదేరొచ్చాను. మిమ్మల్ని చూసుకోవడానికి నేనే ఉన్నాను నాన్నగారు. అవును మామయ్య గారు, ఈ రాము బావగారు అక్క మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదని తెలిసింది. ఇక మీదట మీ బాధ్యత మాది. అక్కడే ఉన్న రాముకు కోపం వచ్చింది. తమ్ముడు ఎక్కడ బంగారం కొట్టేస్తాడేమోనని భయపడి వెంటనే ముందుకొచ్చాడు. నాన్నగారు నా దగ్గరే ఉంటారు సోము. నాన్నగారు, ఎంత పని అయిపోయింది? మీరు ఇంకా అరుగు మీద కూర్చొని ఉన్నారా? లోపలికి రండి. మీకు ఇష్టమైన బాదం పాలు చేయమని సుమతికి చెప్పాను. వెంకటేష్ గారిని కూడా రమ్మని కబురు పంపాను. ఇక మీదట మీరు ఏ పని చేయనవసరం లేదు. ఆ రోజు సుమతి మేనత్త పార్వతమ్మను కూడా ఇంటికి పిలిపించింది. పార్వతమ్మ అంతా గమనిస్తూ సుమతితో అందరికీ వినపడేలా, అవునమ్మా సుమతి, మా అన్నయ్య దగ్గరున్న ఆస్తి సామాన్యమైనది కాదు. ఆయన ఎవరికి తెలియకుండా తన తాతల నాటి సంపాదన దాచిపెట్టాడు. అది దక్కాలంటే మీరంతా ఆయనను దైవంలా చూసుకోవాలి. లేదంటే ఆ పెట్టెను ఆయన దేవుడి హుండీలో వేసేస్తాడు, జాగ్రత్త. అది విన్న రాము సోము వణికిపోయారు. వారిద్దరి మధ్య తండ్రికి సేవ చేయడంలో విపరీతమైన పోటీ మొదలైంది. ఈలోపు సుమతి తన మామగారి దగ్గరికెళ్లి అసలు విషయం చెప్పింది. మామగారు, మీరు దిగులు పడకండి. వాళ్ళకి బుద్ధొచ్చేలా నేనొక పథకం వేశాను. ఆ పాత ఇనుప పెట్టెలో నేను కొన్ని బరువైన రాళ్లు, తుప్పు పట్టిన ఇనుప ముక్కలు వేశాను. దానికి మీరు ఈ పెద్ద తాళం వేసి మీ మంచం కిందే ఉంచండి. అది కదిలిస్తే వచ్చే శబ్దం చూసి వాళ్ళందులో బంగారం ఉందని భ్రమపడతారు అని చెప్పింది. అలా అనగానే రామకృష్ణయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుమతి, నా దగ్గర ఏమీ లేదని తెలిస్తే వీళ్ళు నన్ను మళ్ళీ రోడ్డును పడేస్తారు కదమ్మా. కన్న కొడుకులు చెయ్యని పనిని నువ్వు కోడలిగా ఉండి చేస్తున్నావు. నీ తెలివితేటలకు మెచ్చుకోవాలమ్మా. సరే, అలాగే చేద్దాం. ఆ రోజు నుండి రామకృష్ణయ్య గారికి ఇంట్లో రాజభోగం లభించింది. సోము పట్నం వెళ్లకుండా ఇంటి దగ్గర పని పెట్టుకుని మరీ తండ్రికి వేడి నీళ్లు కాచివ్వడం, లక్ష్మి ఆయనకు ఇష్టమైన పిండి వంటలు తయారు చేయడం మొదలుపెట్టారు. రాము అయితే ఏకంగా రామకృష్ణయ్య కాళ్లు వత్తడం మొదలుపెట్టాడు. రంగారావు ఇంటికొస్తే, మా నాన్నకు నిద్ర పాడవుతుంది, నువ్వు తర్వాత రా అని రాము అతన్ని గెంటేసేవాడు. డాక్టర్ వెంకటేష్ ఈ మార్పు చూసి ఆశ్చర్యపోతూ సుమతి తెలివితేటలను మనసులోనే మెచ్చుకున్నాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు ఈ నాటకం కొనసాగింది. రామకృష్ణయ్య తన శేష జీవితాన్ని ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా గడిపారు. తన కన్నబిడ్డలు తనతో ప్రేమగా ఉండడం ఆయనకు తృప్తినిచ్చింది. ఒక పౌర్ణమి నాటి రాత్రి ఆయన ప్రశాంతంగా నిద్రలోనే కన్ను మూశారు. అప్పుడు ఆయన మరణం ఊరిని విషాదంలో ముంచింది. దహన సంస్కారాలు ఘనంగా ముగిశాయి. బంధువులంతా వెళ్లిపోయారు. కాని రాము, సోము, లక్ష్మి మరియు రాము స్నేహితుడు రంగారావు రామకృష్ణయ్య గారి గదిలో ఆతృతగా సమావేశమయ్యారు. అక్కడ శాంతమ్మ, మేనత్త పార్వతమ్మ, సుమతి కూడా ఉన్నారు. అన్నయ్య, నాన్నగారు పోయారు. మన కర్తవ్యం మనం చేశాం. ఇక ఆ పెట్టె సంగతి తేలుద్దాం. సగం వాట నాదే. రాము ఉత్సాహంగా ఆ ఇనుప పెట్టెను బయటకు లాగుతూ, అబ్బో, ఈ పెట్టె చాలా బరువుగా ఉంది. ఇందులో ఖచ్చితంగా 10 కిలోల పైన బంగారం ఉండాలి. లక్ష్మి, త్వరగా ఆ గూట్లో ఉన్న తాళం చెవి తీసుకురా. ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోయి మన కోటీశ్వర్లం కాబోతున్నాం. రంగా, నీ కూడా ఒక చిన్న ఉంగరం రాయిస్తాలే. ఇదిగోండి బావగారు తాళం చెవి. సుమతక్క, నువ్వు కూడా రా. అప్పుడు రాము వణుకుతున్న చేతులతో ఆ తాళం తీశాడు. అందరూ శ్వాస బిగబట్టి మరీ చూస్తున్నారు. పెట్టె మూత తెరిచిన రాము ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. అతని చేతిలో నుండి తాళం కింద పడిపోయింది. సోము ఆత్రంగా లోపలికి చూసి తల పట్టుకున్నాడు. రంగారావు అయ్యో రామా అని వెనక్కి తగ్గాడు. అందులో బంగారం లేదు, వజ్రాలు లేవు. కేవలం కొన్ని తుప్పు పట్టిన పాత గడియారపు ఇనుప ముక్కలు, నదిలో దొరికే నున్నటి పెద్ద బరువురాళ్లు మాత్రమే ఉన్నాయి. వాటిపైన ఒక పసుపు రంగు కాగితం మీద రామకృష్ణయ్య గారి చేతిరాతతో ఒక లేఖ ఉంది. ఏంటిది? రాళ్ళ? మోసం! మనం మోసపోయాం. అది చదివి కాగితంలో ఏముందో చదువు అన్నయ్య.
రాము ఆ లేఖను వణుకుతున్న గొంతుతో బిగ్గరగా చదువుతూ, నా ప్రియమైన బిడ్డలారా, రాము, సోము, ఈ రాళ్లను చూసి ఆశ్చర్యపోతున్నారా? మీరు నా మీద చివరి రోజుల్లో చూపినది స్వచ్ఛమైన ప్రేమ కాదు, కేవలం ఈ ఊహా నిజత ఆస్తి మీద ఉన్న ఆశ అని నాకు తెలుసు. ఒక తండ్రిగా మీకు జీవితాన్ని ఇచ్చాను, కానీ సరైన సంస్కారం విలువలని నేర్పడంలో నేను విఫలమయ్యానని ఆ రోజే అర్థమైంది. కానీ నా కోడలు ఇంటి మహాలక్ష్మి అయిన సుమతి చేసిన ఒక చిన్న నాటకం కృప వల్ల నా చివరి రోజుల్లో నేను ఈ భూమి మీద అత్యంత అదృష్టవంతుడు తండ్రిలా గౌరవంగా బ్రతకగలిగాను. నాకు మీ పనులు అవసరం లేకపోయినా మీ స్పర్శను నా మనసు కోరుకుంది. ఈ రాళ్లే నా దగ్గర మిగిలిన ఆస్తి. వీటిని చూసైనా మనిషి విలువ తెలుసుకోండి. మనుషుల మధ్య ఉండాల్సింది రక్త సంబంధం, ప్రేమానురాగాలు, కానీ ఈ కాగితపు డబ్బు, పసుపు, పచ్చని బంగారం కాదు. నా కోడలు సుమతిని ఎప్పుడూ పువ్వుల్లో పెట్టి చూసుకోండి. మీ నాన్నగారు. అప్పుడు లేఖ చదవడం పూర్తి కాగానే ఆ గదిలో నిశ్శబ్దం అలుముకుంది. స్వార్థపరుడైన రంగారావు తలదించుకుని ఎవరికీ కనిపించకుండా మెల్లిగా జారుకున్నాడు. ఎంత ఘోరమైన తప్పు చేశాం. ఆ పెట్టెలో బంగారం ఉంటుందని ఆశపడ్డాం, కానీ మనకు చిన్నప్పటి నుండి అన్నీ ఇచ్చిన మామగారి గుండెల్లో ఉన్న భయంకరమైన బాధను మనం చూడలేకపోయాం. మనం మనుషులమా, రాక్షసులమా? సోము ఏడుస్తూ, అన్నయ్య, నేను పట్నంలో ఉండి నాన్నగారిని అనాథన చేశాను. సుమతి వదిన లేకపోతే మనం జీవితాంతం పాత్మాత్ములుగా ముగిలిపోయేవాళ్ళం. రాము సుమతి వైపు తిరిగి 2 చేతులు జోడించి, సుమతి, నువ్వు మమ్మల్ని ఆస్తి పేరుతో మోసం చేసావు అనుకున్నాను, కానీ నువ్వు అసలైన సంపదైన జ్ఞానాన్నిచ్చి మా కళ్ళు తెరిపించావు. నాన్నగారిని మేము ప్రేమతో చూసుకోలేదని ఎంత నరకం చూపించావు. ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. నన్ను క్షమించు. అవును రాము, సోము, ఆస్తిపాస్తులు, ఈ ఇల్లు ఎప్పుడు మీ దగ్గరే ఉంటాయి. కాని కన్న తండ్రిని కోల్పోతే మళ్ళీ ఎప్పటికి తీసుకురాలేరురా. సుమతి వేసిన ఈ పథకం వల్ల మా అన్నయ్య కడుపు నిండా మీ చేతి ముద్దలు తిని సంతోషంగా పైలోకాలకి వెళ్లిపోయారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండ్రా. నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలని, అవమానించాలని నా ఉద్దేశం కాదు. మన కుటుంబం సమాజంలో గౌరవంగా ఉండాలని, మామగారికి ఆయన కష్టానికి తగ్గ న్యాయం జరగాలని మాత్రమే ఇలా చేశాను. ఇప్పటికైనా మీ అన్నదమ్ములిద్దరూ కూడా కాస్త ఆస్తి కోసం కొట్లాడుకోకుండా కలిసిమెలిసి ఉండడమే ఆయన ఆత్మకు మనమిచ్చే నిజమైన నివాళి. ఆ రోజు నుండి రాము, సోము తమ ప్రవర్తనను పూర్తిగా మార్చుకున్నారు. చెడు స్నేహాలకు దూరంగా ఉన్నారు. ఆస్తిపాస్తుల కోసం కాకుండా కుటుంబ సభ్యుల మధ్య ఒకరికొకరు తోడుగా, ప్రేమగా ఉండడమే జీవితంలో అత్యంత ముఖ్యమని ఆ కుటుంబం గ్రహించింది. సుమతి తన తెలివితేటలు, సహనంతో విడిపోవలసిన ఆ ఇంటిని మళ్లీ ఒక నందనవనంగా అందరికీ ఆదర్శంగా మార్చింది. ఈ కథలోని నీతేంటంటే, ఆస్తిపాస్తుల కంటే మానవ సంబంధాలు మిన్న. డబ్బు, బంగారం శాశ్వతం కాదు, కాని మనం పంచే ప్రేమ, పెద్దలను గౌరవించడం ప్రతి బిడ్డ యొక్క కనీస బాధ్యత. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కావలసింది మన సంపద కాదు, మన సమయం మరియు ఆప్యాయత మాత్రమే.